గైడ్ టీచర్స్ మరియు సుకుమార్ సార్. ఇప్పుడు నేను సుకుమార్ సార్ గారిని విన్నపం చేస్తున్నాను. ఏదైతే మీలో ఎవరు విజేత అని దానికి గైడ్ లైన్స్ కానీ రూల్స్ కానీ అనౌన్స్ చేస్తారని విన్నపము. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. తిన్నారా? కడుపు నిండా. సో మరికొద్ది క్షణాల్లో ఈరోజు సౌండ్ టెక్నీషియన్స్ ఎవరండి? మహాత్మా జ్యోతిరావు ఫులే సౌండ్ టెక్నీషియన్స్ 128వ వర్ధంతిని పురస్కరించుకొని కౌన్ బనేగా విజేత, మీలో ఎవరు విజేతలు అనే ప్రోగ్రామ్ని తనిషా గార్డెన్స్ ఆదిలాబాద్లో ప్రారంభించబోతున్నాం. మీ ర్యాంక్స్ మరికొద్ది క్షణాల్లో మీ ముందు ఉన్నటువంటి టీవీ స్క్రీన్ పైన ఒక్కొక్కరిగా ప్రత్యక్షమవుతాయి. సో అలా सर प्लीज आप स्टेज पर आइए. आप लोग नहीं आइए ना, थोड़ा बड़े लोग जो भी है सामने बैठ के आप प्लीज डैश पे पधारिए ताकि स्टेज की शोभा बढ़ सके. हमारे प्रयास में आपका योगदान बहुत बड़ा है. आपके आशीर्वादों से, आपके सहकार्य से हम इस कार्यक्रम को आगे बढ़ाने जा रहे हैं. हमारा प्रयास यही रहेगा कि महात्मा ज्योतिराव फुले और सावित्रीबाई फुले सामाजिक न्याय के लिए, स्त्री शिक्षा के लिए, समानता के लिए जो कार्य किया है उस कार्य को जन जन तक पहुंचाना है और उनके उद्देश्यों की पूर्ति करना है. यही हमारा एक लक्ष्य है. तो स्टूडेंट्स, फ्रेंड्स, अंदर की స్వాగతం, సుస్వాగతం. ముందుగా మేము అనుకున్నది జూనియర్స్ అండ్ సీనియర్స్. గతంలో మేము ఎప్పుడు కూడా సీనియర్స్ని ఇన్వాల్వ్ చేయలేదు, ఇది ఫస్ట్ టైం. ఎప్పుడు చేసినా మేము అప్ టు 10th క్లాస్ వరకే పోటీలు నిర్వహించేది. ఈసారి సీనియర్స్ని కూడా ఇన్వాల్వ్ చేద్దాము, అందరినీ ఓపెన్ టు ఆల్ అన్నాం అక్కడ. అయినా కానీ విద్యార్థులు 90% స్పందిస్తే కేవలం 10% మాత్రమే పెద్దలు స్పందించారు. అందుకే ఆ మహానుభావులు అంత గొప్ప కార్యం చేసినా అది అందరి వరకు వెళ్ళలేకపోతున్నది. కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు, మీ మీదే ఆశర పెట్టాలి. ఏదైనా చేస్తే మీరు చెయ్యాలి. బాగా చదివారు. నిన్న రాత్రి ఒక అమ్మాయి ఫోన్ చేసింది 7-8 గంటల మధ్యలో. ఆ అమ్మాయి పేరు అడగలేదు, నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఆ అమ్మాయి అంది, సార్ ఈ పుస్తకాన్ని మీరు రాశారు కదా. అవునమ్మా, దీంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి సార్. అమ్మ ఒక్క మిస్టేక్ చెప్పు. సావిత్రిబాయి ఫులే ఎప్పుడు చనిపోయింది, మీరు ఎప్పుడు రాశారు సార్ అంటే, కరెక్టేనమ్మా, నువ్వు చదివావు, డెఫినెట్లీ నువ్వు దాన్ని బాగా స్టడీ చేసావు, అది ప్రింటింగ్ మిస్టేక్ జరిగిందమ్మా. అలాంటివి కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ మనిషి అన్నాక ఒక్కొక్కటి జరుగుతూ ఉంటాయి. దాన్ని సవరించే స్థాయికి మీరు చదివాలంటే మీ అందరికీ పేరు పేరిన అభివందనాలు. నేను కోరుకున్నట్టు కూడా ఇదే. మరి ఇంతమంది ఉపాధ్యాయ బృందం, ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్స్ ఎక్కడికి పోయినా కానీ వాళ్ళ విద్యార్థుల్ని ప్రోత్సహించి ఇవాళ ఈ స్థాయికి తీసుకెళ్లారంటే నిజంగా మహాత్మా జ్యోతిరావు ఫులే గర్ల్స్ మావాలా స్కూల్కి వెళ్ళాను. ఆ రోజు 14th నవంబర్ చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్స్లో బిజీగా ఉన్నారు అందరూ. స్టూడెంట్స్ బిజీగానే ఉన్నారు, టీచర్స్ బిజీగానే ఉన్నారు. ఆయన ప్రిన్సిపల్ గారు మమ్మల్ని సాధారణంగా అక్కడ ఆహ్వానించి మరి ఆ బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఒక 10 నిమిషాలు మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఇచ్చారు. అభివృద్ధి చేయడానికి ముందుకు తీసుకొచ్చారు. రిజల్ట్స్ రెడీయా? ఓకేనా? సో ఇప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాం. సీరియస్ మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఓకే, సో लेट्स प्ले कौन बनेगा करोड़पति विजेता। यहाँ करोड़ों रुपए तो हम नहीं देंगे,
लेकिन हजारों रुपए 42,000 క్యాష్ ప్రైజ్ విత్ ఇన్ 2 అవర్స్ లోపల మీకు అందించబోతున్నాము. దీంట్లో మరి ఎవరెవరు లక్కీ డిప్ లో నుంచి మీ పేరు రావడం కూడా అది మీ అదృష్టం. మీరు ఎంత చదివినా మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కానీ లక్కీ డిప్ లో 29వ ర్యాంక్ అతనికి ఫస్ట్ రావచ్చు. కాబట్టి ఈ రకంగా చేస్తున్నాము. సో అది లక్కీ గేమ్ కూడా ఇది. కాబట్టి ఇప్పుడు లక్కీ విన్నర్స్ లలో ఫస్ట్ సీనియర్స్, జూనియర్స్. ఓకే, సో జూనియర్స్ టాప్ 30 లెట్స్ ఫస్ట్ ర్యాంకర్ ఏ సుప్రియ. అమ్మ ఆ స్లిప్ మీద నీ పేరు రాసి, ఎవరు అమ్మాయి సుప్రియ, దాని మీద నీ పేరు రాసి ఆ టోకెన్ తీసుకొచ్చి ఈ బాక్స్ లో వేయాలి. సీనియర్స్ సారీ జూనియర్స్ సెకండ్ ర్యాంకర్ ఎస్కే ఇద్రీస్ జెడ్పీఎస్ఎస్ కోడర్. సెకండ్ ర్యాంకింగ్ ఎస్కే ఇద్రీస్ జెడ్పీఎస్ఎస్ కోడర్. ఓకే, నెక్స్ట్ సి అంకిత జెడ్పీఎస్ఎస్ తిరుపల్లి. సి అంకిత కమాన్ బేటా ఫాస్ట్. జెడ్పీఎస్ఎస్ తిరుపల్లి టికెట్ నెంబర్ 489. నెక్స్ట్ ఎస్ స్రవంతి జెడ్పీఎస్ఎస్ తిరుపల్లి. స్రవంతి ఎవరమ్మా రాలేదా? సురేష్ ఫ్రమ్ జైనర్ టికెట్ నెంబర్ 157. జై నివేష్ ఎంజేపీ బాయస్. ఓకే, నెక్స్ట్ ర్యాంకర్ బి జ్యోతి ఎంజేబీ. బి జ్యోతి టికెట్ నెంబర్ 331. టికెట్ నెంబర్ 331 ఎంజేబీటీసీ మావాలా. బి జ్యోతి ఎవరమ్మా? దామత నవీన్ యాదవ్ గారికి స్వాగతం. యాదవ్ సంఘానికి సంబంధించినటువంటి మా మిత్రులు ఈ రోజు నవీన్ యాదవ్ గారికి ఒక్కసారి చప్పట్లతో స్వాగతం పలికింది. డాక్టర్ గారు అనివార్య కారణాల వల్ల ఈ రోజు మనకు వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ గారు రాలేకపోయారు. సో నవీన్ యాదవ్ గారికి స్వాగతం, సుస్వాగతం సార్. ప్లీజ్ వెల్కమ్ సార్, కూర్చోండి సార్ ప్లీజ్. నెక్స్ట్ జి సుజాత జెడ్పీఎస్ఎస్ గోయగావ్ టికెట్ నెంబర్ 571. జి సుజాత. రవి ఓకే, నెక్స్ట్ జి కీర్తి జిఎంఎస్ గౌతమ్ మోడల్ స్కూల్. జి కీర్తి హాస్పిటల్. నిహారిక కచ్చిక కార్డ్స్ అక్కడ ఉన్నాయి. ఎన్ నిహారిక జిఎంఎస్ గౌతమ్ మోడల్ స్కూల్ ఆదిలాబాద్. గౌతమ్ మోడల్ స్కూల్ నుంచి స్ట్రెంత్ ఎంతో తెలుసా? 104. 104 మంది వచ్చారు ఒక్కసారి గౌతమ్ మోడల్ స్కూల్ కొరకు. ట్రిపుల్ 1 అట. ఇంకా సార్ మా భరత్ సార్ చెప్తున్నారు 104 కాకుండా ఇంకా 7 యాడ్ అయ్యారు సార్. 111. జవేరియా గౌతమ్ మోడల్ స్కూల్.
Alia. Please come on, beta. Fast. Next. R. Vignasai, Gautam Model School. R. Vignasai, Gautam Model School. Come on, beta, fast. P. Sonal, Gautam Model School. C. Nisha, Gautam Model School. Next. Yes, MJP BTC Mawala. Yes, Dhanalakshmi. Please come on, beta. Fast. P. Harika, JPSS Kuchiyapur. K. Shruti, MJP Mawala. A. Nikita, आर्टिकल नंबर 360 स्कूल पे मेंशन चाहिए एमजेपी महावाला ये निकिता कमान बेटा एम लक्ष्मी प्रसन्ना एमजेपी महावाला जे प्रनिशा जेडपीएसएस कोडर Pranisha from JPSS Coder. P. Srinivas from JPSS Coder. Cardless. Please arrange cardless. Come on, beta, fast. एमजेपी मावाला नंदिनी गौतम मॉडल स्कूल जी अखिला जेडपीएसएस कोडर సో ఇప్పుడు మిగతా వాళ్ళు కొంచెం ఓపిక్గా ఉండండి వీళ్ళ గేమ్ పూర్తయిన తర్వాత మిమ్మల్ని అనౌన్స్మెంట్ చేద్దాం ఒక బాక్స్ అయిన తర్వాత ఇంకో బాక్స్ ఓకేనా సో జడ్జెస్ ప్లీజ్ ఇది జడ్జెస్ లక్కీ డిప్ తీసి మీ ముందరే మీరందరూ వేశారు ఇప్పుడు మొదటి చిట్టి తీయబోతున్నారు చూడండి చేద్దాం తర్వాత ఓపిక ఉన్న సీనియర్స్ ఓకే ఫస్ట్ జూనియర్స్ సో మొదటి చిట్టి వచ్చింది సో ఇందులో మొదటి లక్కీ పర్సన్ గౌతమ్ మోడల్ స్కూల్ నుంచి జీ కీర్తి 8A వెల్కమ్ బేటా వెల్కమ్ టు ద హాట్ సీట్ జీ కీర్తి కమ్ ఆన్ కీర్తి హౌ ఆర్ యు
ఒక మైక్ ఇవ్వండి కీర్తికి. ముందు గౌతమ్ మోడల్ స్కూల్ నుంచి వచ్చినటువంటి 8th క్లాస్ అమ్మాయి జి కీర్తి లక్కీగా మన ముందు హాట్ సీట్ మీదకి వచ్చింది. నీకు హిందీ కంఫర్టబులా తెలుగా? తెలుగు, ఓకే, తెలుగులో కంటిన్యూ చేద్దాం. సో కీర్తి, టెల్ యువర్ బయోడేటా. నీ గురించి నువ్వు అందరికి చెప్పు. నీ పేరు, మీ నాన్నగారి పేరు, వాళ్ళు ఏం చేస్తుంటారు? My father name is Santosh, my mother name is Swati. I am studying in Gautam Model School. ఓకే బేటా, ప్లీజ్ సిట్ డౌన్. కంప్యూటర్ గారు, కీర్తి కోసం మొదటి ప్రశ్న. క్వశ్చన్ కీర్తి నీ కోసం. జ్యోతిరావు ఫులే ఆయన వీలునామా, వసియత్నామా ఎప్పుడు రాశారు? డేట్తో సహా సంవత్సరం చెప్పాలి. ఆప్షన్ ఏ 18 జూలై 1887, ఆప్షన్ బి 10 జూలై 1887, ఆప్షన్ సి 10 జూలై 1888, ఆప్షన్ డి 18 జూలై 1888. నువ్వు అటు చూడద్దాం ప్లీజ్, సీ దిస్ సైడ్ ఓన్లీ. యా, మీరెవరు కూడా ఆన్సర్ చెప్పవద్దు. చెప్తే మీ స్కూలే మొత్తం ఎంతమంది సెలెక్ట్ అయ్యారో వాళ్ళు వెళ్ళిపోతారు. మొత్తం స్కూలే అన్డిసిప్లిన్ స్కూల్గా డిక్లేర్ చేస్తాం. క్రమశిక్షణ పాటించండి, గేమ్ యొక్క ఆనందాన్ని పొందండి. ఏ 18th జూలై 1887 అనుకుంటున్నాం. ఆర్ యూ షూర్? 100%? నో డౌట్? ఫిక్స్ చేయమంటావు? కంప్యూటర్ గారు, ఏ 18th జూలై 1887 కంప్యూటర్ చెప్పిన దాని ప్రకారంగా అమ్మా, దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఈ 10th జూలై 1887. ఓకే తల్లి, థ్యాంక్ యూ. సో నెక్స్ట్, ఓకే రమ్మా. సో సారీ బేటా, కీర్తి మొదటి అవకాశాన్ని మరి వదులుకుంది. సో నెక్స్ట్ ఎవరికి అవకాశం వస్తుందో చూద్దాం. ప్రతిసారి కలిపే అవసరం లేదు, ఏదో ఒకసారి కలిపేసాయండి, తీసుకొస్తాను. సో నెక్స్ట్ లక్కీ ఛాన్స్ ఎవరికి వస్తుందో చూద్దాం. దిస్ ఛాన్స్ గోస్ టు స్కూల్ ఎంజేపీ బాయ్స్. ఎం కళ్యాణ్ ఫ్రమ్ ఎంజేపీ బాయ్స్. వెల్కమ్ బేటా కళ్యాణ్. థ్యాంక్ యూ. కళ్యాణ్, నీ గురించి చెప్పు. My name is M. Kalyan. Yeah. I am from MJP Jayanat. ఎంజేపీ బాయ్స్ జైనత్ మా వాళ్ళ. ఓకే. My village is Lansangi. లాండసాంగి. ఓకే. My father name is Vikas. నైస్. My mother name is Mo. ఓకే, థ్యాంక్ యూ బేటా, వెల్కమ్. సో कल्याण, आर यू रेडी टू प्ले कौन बनेगा करोड़पति? करोड़ तो नहीं, हजारोपति बन सकते हो. ओके,
ఏ భాషలో కంఫర్ట్గా ఉంటావు? హిందీలోనా, తెలుగులోనా? రైట్. కళ్యాణ్తో మనము ఎంజేపీ నుంచి వచ్చినటువంటి ఏ క్లాస్? ఎయిత్ క్లాస్. అమ్మాయి 8th క్లాస్ నుంచే వచ్చింది, అబ్బాయి కూడా 8th క్లాస్ నుంచే వచ్చాడు. సో నైస్. కళ్యాణ్, కంప్యూటర్ గారు కళ్యాణ్ కోసం ఫస్ట్ క్వశ్చన్. కళ్యాణ్, స్క్రీన్ పైన చూస్తున్నావు నువ్వు. సావిత్రిబాయి ఫులే యొక్క జీవిత కాలం, ఆమె ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అది బాగా చూసి ఆన్సర్ చేయి. ఏయ్, మీరు ఆన్సర్ చెప్తే చెప్తున్నాను. ఏ 1831 to 1897. ఏ ఎందుకు అనుకుంటున్నావు? ఏంటి చదివింది? 1831 ఏంటి అసలు? ఆమె జన్మించింది. 97 ఏంటి? చనిపోయింది. 93 కాదా? అట్లా 93 అని ఉంది కదా, చూసుకున్నావా? కన్ఫర్మ్. ఏ. కంప్యూటర్ గారు ఏ ఫిక్స్ చేయండి. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే కళ్యాణ్, 1000 రూపాయలు గెలుచుకున్నావు. చెక్స్ ప్లీజ్. నేను చెప్పాను బ్యాలెన్స్ లేదంటే అసలు చెక్కులు కూడా లేవట. ఉన్నాయి, వస్తాయి. సో 1000 రూపాయలు గెలుచుకున్నావు. ఇప్పుడు నీకు 1000 రూపాయల చెక్కు మా కార్యకర్తలు అందిస్తారు త్వరలోనే. ఓకే, సో 3000 కోసం ఆడతావా? 1000 తీసుకొని వెళ్ళిపోతావా? నీకు క్వశ్చన్ వేస్తాను, నీకు ఒక లైఫ్ లైన్ ఇస్తాను, ఆడతానంటే లేదు సార్ ఇంకా వద్దు 1000 చాలు అనుకుంటే 1000 తీసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. లేదంటే 10,000 దాకా కూడా నీకు ఓపెన్ ఛాన్స్ ఉంది. ఆడతావా? ఆడతావు. ఓకే, కళ్యాణ్ కోసం ఒక్కసారి చెప్పండి. ధైర్యవంతుడు 10,000 కోసం ఆడడానికి సిద్ధమయ్యాడు కళ్యాణ్. కళ్యాణ్, నీ కోసం 1000 రూపాయల చెక్కు రెడీ. టేక్ దిస్. ఒక్కసారి కళ్యాణ్ కోసం చెప్పట్లు. ఇప్పటికి అప్పటి కోసం ఇక్కడ పెడదాం. ఓకే, ఇంకా ఎక్కువ గెలుచుకోవాలి. ఇద్దరి మధ్యలో ఉంది అది. అది నీది కాదు, నాది కాదు. బాగా చూసుకో. 1893 సంవత్సరంలో సస్వాడ్లో జరిగిన సత్యశోధక సమ్మేళనానికి అధ్యక్షత వహించింది ఎవరు? బాగా చూడు, 4 ఆప్షన్స్ ఉన్నాయి. జ్యోతిరావు ఫులే, సయాజీరావు గాయక్వాడ్, సావిత్రిబాయి ఫులే, యశ్వంత్. సి సావిత్రిబాయి ఫులే. కన్ఫర్మ్? ఫిక్స్ చేయమంటావా? తాళం వేయమంటావా? చూడు, తప్పుపోతే ఉన్నది ఊసిపోతుంది. రైట్ అయితే 3000 కొరకు పరిగిస్తావు, లేదంటే లైఫ్ లైన్ ఉంది. ఒక్క లైఫ్ లైన్ వాడుకోవచ్చు. వాడుకుంటావా? ఫిక్స్ చేయాలా? సి. కంప్యూటర్ గారు సి లాక్ చేయండి. రైటా రాంగా చెప్పండి. సి ఇస్ ద రైట్ ఆన్సర్. 2000 గెలుచుకున్నావు, కానీ ప్రైజ్ 3000 మనీ ఉంది. 2000 ఇవ్వరు. ఇస్తే 1000, లేకపోతే 3000, లేకపోతే 5000, 10,000. 2000 దాటేసావు. ఓకే, ఇప్పుడు 3వ ప్రశ్న. ఓకేనా? ఈ ప్రశ్నకి సరైన సమాధానం చెప్తే 3000 నీ సొంతం. కంప్యూటర్ గారు 3వ ప్రశ్న ఇవ్వండి కళ్యాణ్ కోసం. పుణే నగరానికి ఎవరు వచ్చిన సందర్భంగా జ్యోతిరావు ఫులే అనవసరమైన ఖర్చులను నిరోధించారు, వ్యతిరేకించారు? ఒక నగర పాలక సంస్థ సభ్యునిగా ఎవరు వచ్చారు? మేజర్ కాండ్లీ వచ్చారా? విక్టోరియా రాణి వచ్చిందా? శివరాం బావల్కరా? లార్డ్ లిటనా? చెప్పు. రైట్ ఆన్సర్ 3000. రాంగ్ ఆన్సర్ 0. బ్యాక్ టు పవిలియన్. ఇఫ్ యు ఆర్ క్విట్ 1000 రూపీస్, లేదా లైఫ్ లైన్ ఉంది వాడుకుంటా అంటే 3 లైఫ్ లైన్. ఒకటి 50-50, రెండవది చేంజ్ మై క్వశ్చన్, మూడవది
ఏంటిది మూడవ ఆప్షన్? డబుల్ డిప్. ఓకే, మాకు రాకపోతే ఇట్లనే గట్టిగా అంటాం, వాళ్ళ నుంచి ఆన్సర్ వస్తుంది. ఇది టీచర్ యొక్క లక్ష్యం. చెప్పరా? చేంజ్ మై క్వశ్చన్. కంప్యూటర్ గారు, ఈ ఆన్సర్ హార్డ్గా అనిపిస్తుంది కాబట్టి చేంజ్ మై క్వశ్చన్ అన్నారు. ఇది క్వశ్చన్ చేంజ్ చేసే కంటే ముందు నేను హాల్ టికెట్ నంబర్ 99 ఎవరో చెప్తే 100 రూపీస్ ఇస్తాను. దీనికి ఆన్సర్ చెప్తే హాల్ టికెట్ నెంబర్ 99 ఎవరు? మాస్గా అడుగుదాం, చేంజ్ చేసినప్పుడు మాస్గా అడుగుదాం. అందరు చెప్పండి, అప్పుడు నోరు విప్పే అవకాశం మీకు కూడా ఇద్దాం కదా. రైట్. 1847లో జ్యోతిబా ఫులే 7వ తరగతి ఆంగ్ల పాఠశాలలో పూర్తి చేశాడు. అంటే అది ఆ కాలంలో దేనికి సమానం? 7వ తరగతి ఈక్వల్ టు 7వ తరగతి. 7వ తరగతి అంటే ఏముంటుంది? 7వ తరగతి మెట్రిక్, ఇంటర్, గ్రాడ్యుయేట్. డి ఆన్సర్ కన్ఫర్మ్ 100%. డి కంప్యూటర్ గారు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎస్ కళ్యాణ్. ఇక్కడ పెడదాం. ఓకే, కూర్చో. 5,000 కోసం ఆడతావా? 3,000 తీసుకొని వెళ్ళిపోతావా? అంటే ఇంకొక లైఫ్ లైన్ ఉంటుంది నీకు. లైఫ్ లైన్ తప్పు చెప్పావనుకో 3,000 రావు, 1,000 వస్తాయి. ఇంకా 2 జవాబులు చెప్తే 5,000 వస్తాయి. నీ ఇష్టం భయ్, నేను చెప్తున్నా. ఏం చేస్తావు? గౌతమ్ మోడల్ స్కూల్ వాళ్ళు బయట నుంచి వచ్చినటువంటి పిల్లలు వెళ్ళాలనుకుంటున్నారు. మరి ఎవరైతే ఇందులో సెలెక్టెడ్ పర్సన్స్ ఉండి చెప్పు, తొందరగా చెప్పు, చాలా మంది ఉన్నారు. ఇంకా ఆడతావా, క్విట్ అవుతావా? క్విట్ అయితే 3,000 నీవే. క్విట్ అవుతావా, ఆడతావా? ఆడతావు. ఓకే. కంప్యూటర్ గారు, కళ్యాణ్ 5,000 కోసం ఆడడానికి రెడీగా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ ఫర్ కళ్యాణ్. 4 ఫిబ్రవరి 1889న ఎవరి వివాహం జరిగింది? యశ్వంత్, రాధా, సీతారాం, కృష్ణాజీ ససాని. ఏ యశ్వంత్, బి రాధా, సి సీతారాం, డి కృష్ణాజీ ససాని. ఆన్సర్ ఏ యశ్వంత్. ఫిక్స్ చేయనా? కంప్యూటర్ గారు ఏ ఆన్సర్ ఫిక్స్ చేయండి. అది రైట్ ఆర్ రాంగ్ చెప్పండి. రైట్ ఆన్సర్. కళ్యాణ్ 4,000 గెలుచుకున్నావు. 5,000 కోసం కళ్యాణ్కు నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. కంప్యూటర్ గారు, జ్యోతిబా ఫులే 1844వ సంవత్సరంలో అగ్రవర్ణాల ఆగడాలను కళ్ళెం వేయడానికి ఏం చేశాడు? 4 ఏ సి ఇంటి బావిని అస్పృశ్యుల కోసం తొలిగాడు, తెరిచాడు. కన్ఫర్మ్? ఫిక్స్ చేయమంటావా? ఒక లైఫ్ లైన్ ఉంది. గెలిస్తే 5,000, ఓడితే 1,000. లైఫ్ లైన్ అవసరం లేదా? అవసరం లేదు. కంప్యూటర్ గారు సి ఫిక్స్ చేయండి. రైట్ ఆర్ రాంగ్ చెప్పండి. సి ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ కళ్యాణ్ చక్రవర్తి, నీకోసం 3వ చెక్కు
5,000 రూపాయలది. 1000 గెలిచాడు, 2000 3000 గెలిచాడు, 5,000 రూపాయలది. ఓకే రైట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు కళ్యాణ్, ఇంకా 2 లైఫ్ లైన్లు ఉన్నాయి, 5 ప్రశ్నలు ఉన్నాయి. ఆడతావా 10,000 కోసం? ఇక్కడ రైట్ ఆన్సర్స్ ఇంకా 5 ఇస్తే 10,000, రాంగ్ ఆన్సర్స్ ఇస్తే 3,000. 10కి పోతావా, 5 తీసుకొని పోతావా, 3,000 అయినా పర్వాలేదు ఆడతానంటావా? చెప్పు కళ్యాణ్, ఆడతావా 10,000 కోసం? ఆలోచించు, బాగా ఆలోచించు. కళ్యాణ్ ఫాస్ట్, చాలా మంది ఉన్నారు పాపం, దూరం నుంచి వచ్చారు. ఆడతావు? ఓకే, కళ్యాణ్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. 10,000 కోసం ఆడతాడట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. కళ్యాణ్, నీకోసం 6వ ప్రశ్న. 1885లో భారతీయ జాతీయ కాంగ్రెస్ స్థాపించినప్పుడు జ్యోతిబా ఫులే వయస్సు ఎంత? ఆన్సర్ బి. రైట్ ఆన్సర్ 6,000, రాంగ్ ఆన్సర్ 3,000. 2 లైఫ్ లైన్లు ఉన్నాయి, వాడుకుంటావా? వాడుకో. కంప్యూటర్ గారు బి ఫిక్స్ చేయండి. రైట్ ఆన్సర్. కళ్యాణ్, చాలా బాగా ఆడుతున్నావు బేట, వెరీ నైస్. 6 ప్రశ్నలకు జవాబు ఇచ్చాడు. ఎంజేపీ బాయ్స్ జైనత్ అంటే మా వాళ్ళ నుంచి వచ్చినటువంటి కళ్యాణ్. ఒక్కసారి కళ్యాణ్ కోసం. నెక్స్ట్ 7th క్వశ్చన్, 7వ ప్రశ్న. 1873వ సంవత్సరంలో జ్యోతిబా రాసిన గ్రంథం ఏది? హాయ్, నాకు తెలుసు మీకు వచ్చని. 1873వ సంవత్సరంలో జ్యోతిబా ఫులే రాసినటువంటి గ్రంథం ఏది? సార్, మానవ సేవయ మాధవ సమితి సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. సార్, చవాన్ మేడం గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కార్యకర్తలు సాధారణంగా వాళ్ళని ఆహ్వానించండి ప్లీజ్. ఓకే ఆడియన్స్, మీరు చెప్పండి, ఏది? సి. కంప్యూటర్ గారు చెప్పండి, సి. ఆడియన్స్ కంగ్రాట్స్, రైట్ ఆన్సర్. సో చేంజ్ చేయండి. उनका चेंज द क्वेश्चन हो गया काले. ఇప్పుడు చూడు ఈ ప్రశ్న. 10 మార్చ్ 1893న సావిత్రిబాయి ఫులే తుది శ్వాస వదిలిన సమయం. వాట్ ఈస్ ద అక్యురేట్ టైం? క్వశ్చన్. అనుకుంటే కాదు. 10th మార్చ్ 1897 సావిత్రిబాయి ఫులే తుది శ్వాస వదిలిన సమయం. ఓకే చెప్పు. బి. రాత్రి 9 గంటలకు. లైఫ్ లైన్ వద్దు. కంప్యూటర్ గారు బి లాక్ చేయండి. రైటా కాదా చెప్పండి. రైట్ ఆన్సర్ కళ్యాణ్. 7 ప్రశ్నలకు జవాబు చెప్పాడు. 3 ప్రశ్నల దూరంలో 10,000. మొదటి ప్రైజ్కు 3 ప్రశ్నల దూరంలో ఉన్నావు. టీచర్స్ వచ్చారా బాయ్స్ నుంచి? ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా బాగా ఆడుతున్నాడు కళ్యాణ్, కంగ్రాట్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. బాలహత్య నిరోధక గృహాన్ని జ్యోతిబా ఫులే దంపతులు ఏ సంవత్సరంలో స్థాపించారు? 1836, 1868, 1863, 1867. లైఫ్ లైన్ కావాలా? ఏది కావాలా?
50-50 డబుల్ డిప్. 50-50లో 2 రాంగ్ ఆన్సర్స్ తీసేస్తాం, 2 ఉంటాయి. ఓకే, డబుల్ డిప్ లో వచ్చేసి ఒక్కదానికి 2 ఆన్సర్స్ చెప్పొచ్చు. 2 ఆన్సర్స్ చెప్పొచ్చు. బిని డిని పక్కన పెట్టు. ఏ అండ్ సిలో ఒక ఆన్సర్ చెప్పు. సి, ఇది 8వ ఆన్సర్. ఫిట్ అయితే 5,000 వస్తాయి, రాంగ్ అయితే 3,000 వస్తాయి. ఏం చేస్తావు ఆలోచించి చెప్పు. రాంగ్ ఆన్సర్ 3,000కి డ్రాప్ అవుతావు. రైట్ ఆన్సర్ 8,000 గెలుచుకుంటావు. కంప్యూటర్ గారు సి లాక్ చేయండి. సి ఇస్ ద రైట్ ఆన్సర్. గ్రేట్ కళ్యాణ్, చాలా బాగా ఆడుతున్నావు. నీ సమయస్ఫూర్తికి హ్యాట్స్ ఆఫ్. కంప్యూటర్ గారు నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఇందులో ఒక టీచర్ ఆ బ్రాహ్మణుల ఒత్తిడిని తట్టుకోలేకుండా పాఠాలు చెప్పడం మానేసినటువంటి టీచర్ ఎవరు? డి విష్ణు పంత్. కళ్యాణ్ ఇప్పటి వరకు చాలా బాగా ఆలోచించు ఆడు. ఇంకొక లైఫ్ లైన్ ఉంది నీకు, బాగా ఆలోచించుకో. ठंडे दिमाग से सोचो. కన్ఫామ్ అయితేనే లాక్ చేయమను, లేదంటే లైఫ్ లైన్ ఉంది, లేదంటే క్విట్ చేస్తే 5,000 వస్తాయి. రాంగ్ ఆన్సర్ 3,000 పడిపోతావు. లాక్ డి. కంప్యూటర్ గారు డి కరెక్టా రాంగా చెప్పండి. డి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ కళ్యాణ్. ఓకే, ఎన్నైనాయి? 9 అయిపోయాయి. ఫైనల్ 1 ఆన్సర్ 10,000. ఓకే కంప్యూటర్ గారు నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ప్రథమ మహిళా విద్యాలయం పూణేలోని ఏ ప్రాంతంలో 1848వ సంవత్సరంలో ప్రారంభమైంది? రైట్ ఆన్సర్ 10,000. రాంగ్ ఆన్సర్ ఓన్లీ 3,000. క్విట్ చేస్తే 5,000. ఆలోచించి జవాబు చెప్పండి. ఏ భీడే వాళ్ళ ఇంట్లో. చూడు, భీడే వాళ్ళ ఇంట్లో రైట్ అయితే మీ ఇంట్లో 10,000 వస్తాయి. ఒకవేళ రాంగ్ అయితే మీ ఇంట్లో 3,000 వస్తాయి. మీ సార్తో పాటు మీ మమ్మీ డాడీ ఫుల్ తిడతారు. బాగా ఆలోచించు. ఇంకొక లైఫ్ లైన్ మిగిలి ఉంది. లైఫ్ లైన్ తీసుకుంటావా? ఓకే, నైస్. చివరి లైఫ్ లైన్. ఒక ఆన్సర్ అయితే చెప్పావు, అది రైటా రాంగా తర్వాత చెప్తే నీది ఫస్ట్ రైట్ వచ్చిందా, సెకండ్ది రైట్ వచ్చిందా, లేదా నువ్వు తప్పులో కాలేసినవా అప్పుడు తెలుస్తుంది. ఇంకొక ఆప్షన్ చెప్పు. ఒకదానికి మీకు ఒకటి నువ్వు ఏ భీడే వాళ్ళ ఇంట్లో అన్నావు, ఓకే. రెండవది చెప్పు, ఏదనుకుంటున్నావు? రాస్తాపేట్ అన్నా సాహెబ్ బాపురావు ఇంట్లో, జూనాగంజ్పేట్లో. జూనాగంజ్పేట్లో. ఓకే కంప్యూటర్ గారు, మొదటిది రైటా రాంగా ఒకసారి చెప్పండి. బీడే వాళ్ళ ఇంట్లో రైటా రాంగా? బీడే వాళ్ళ ఇంట్లో రైట్ ఆన్సర్. వెల్కమ్ కళ్యాణ్, కంగ్రాచులేషన్స్. 10,000 రూపాయలు గెలుచుకున్నావు. హార్టీ కంగ్రాచులేషన్స్. అందరికి ఒకసారి కలిపినప్పుడు చెయ్యి కలిపినప్పుడు నీకు 10,000 రూపాయలు చెక్ ఇస్తాను. ఈ బహుమతిని విజయ్ బాబు గారు, నవీన్ సార్,
సార్ గెస్ట్స్ ప్లీజ్ విద్యార్థికి అందించాల్సిందిగా కోరుతున్నాం. బాబు ఈ 10,000 రూపీస్ చెక్ తీసుకోవాలి. క్యాష్ ప్రైజెస్ అప్పటికి వచ్చి ఈ చెక్ రిటర్న్ చేస్తే నీకు 10,000 రూపాయలు ఇస్తాం. ఓకేనా? ఒక్కసారి చప్పట్లు కళ్యాణ్ కోసం. థ్యాంక్ యూ. వెల్ ప్లేడ్ కళ్యాణ్, కంగ్రాట్స్, గాడ్ బ్లెస్ యూ. రైట్ రైట్, థ్యాంక్ యూ. రైట్ వెళ్ళు. ఓకే వెళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ, కంగ్రాట్స్ సార్. ఓకే, సో పిల్లలు జూనియర్ విభాగంలో ఒక ప్రైజ్, మొదటి ప్రైజ్ వెళ్ళిపోయింది. అమ్మాయి పాపం మిస్ చేసుకుంది గౌతమ్ మోడల్ స్కూల్. ఆ అవకాశాన్ని వాడుకున్నాడు కళ్యాణ్. 8th క్లాస్ స్టూడెంట్ ఫ్రమ్ మహాత్మా జ్యోతిబా ఫులే స్కూల్. మా వాళ్ళలో రన్ అవుతుంది యాక్చువల్గా, అది జైన స్కూల్. సో స్టాఫ్ ప్లీజ్ సార్, విజయబాబు గారు ఒక చిట్టి తీయండి సార్, అది ఊపండి కొంచెం. आप पढ़ो, आप घर में गए तो मैं क्या करूँ? आप लिखने वाले कैंडिडेट घर में जाके बैठ गए तो मैं क्या करूँ? इसके लिए मैं जिम्मेदार नहीं हूँ. ఓకే, వచ్చేసింది. వి సుజల్ ఫ్రమ్ జడ్పిఎస్ఎస్ కుచిలాపూర్. సుజల్ ఫ్రమ్ జడ్పిఎస్ఎస్ కుచిలాపూర్. అది తీసుకో, మైక్ తీసుకో. వి అంటే ఏంటి? వాట్గూరే సుజల్. యు ఆర్ ఫ్రమ్ మాలి కమ్యూనిటీ. ఓకే, మాలి కమ్యూనిటీ వచ్చిన. Kavita, I am studying 7th class. ఓకే, థ్యాంక్ యూ సుజల్, వెరీ నైస్. 7th క్లాస్ అబ్బాయి వాట్గూరే సుజల్ జెడ్పిఎస్ఎస్ కుచిలాపూర్లో చదువుతున్నారు. ఇక్కడ ఒక గమ్మత్ ఏంటిదంటే తెలుసా, వీళ్ళ సబ్ జూనియర్ విభాగం ఉన్నప్పటికీ కూడా ఆయన జూనియర్ విభాగంలో సెలెక్ట్ అయ్యాడు. అదృష్టం కూడా ఇలా తలుపు తట్టి ఇవాళ హాట్ సీట్ మీదకి రాగలిగాడు. ఇది చాలా గ్రేట్. వీళ్ళ విభాగం వీళ్ళకి వేరే ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి సుజల్ కోసం చప్పట్లు. ఓకే సుజల్, కంప్యూటర్ గారు వాటి గురించి సుజల్ కోసం మొదటి ప్రశ్న. కుల వ్యవస్థ వల్ల అనివార్యమైన దుఃఖం ఎక్కువగా ఎవరికి అనుభవించాల్సి వచ్చింది? ఈ నలుగురిలో మాలీలు, బ్రాహ్మణులు, మహార్మాంగులు, వైశ్యులు. కుల వ్యవస్థ కారణంగా ఎక్కువగా దుఃఖం ఎవరికి అనుభవించాల్సి వచ్చింది? ఇటు చూడు, అటు కాదు. అటు నీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు మిస్గైడ్ చేస్తారు. ఇటు చూడు, నేనున్నాను కదా. ఎస్, ధైర్యంగా ఆడు. వాళ్ళని చూసి ఆడకు, వాళ్ళు నిన్ను మిస్గైడ్ చేస్తారు. నువ్వు వస్తే మేము పోతామని చెయ్యర్లే, వాళ్ళు మంచులు. ఓకే, ఏ మాలీలు బాగా ఆలోచించు. కుల వ్యవస్థ, క్యాస్టిజం వల్ల ఎవరికి బాగా ఇబ్బందులు కలిగింది? ఎక్కువ ఇబ్బందులు, బాగా ఇబ్బందులు. ఈ నాలుగుట్లో అందరికంటే ఎక్కువ ఇబ్బందులు ఎవరికి? చూడు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఫస్ట్ మాలీలు అన్నావు, ఏ అన్నావు, మళ్ళా మహార్మాంగ్ అంట. మాలీల మహార్మాంగుల, ఇది నువ్వు మంచిగా ठंडे दिमाग से ठंडे याच्यानं विचार करून सांग बेटा, काय प्रॉब्लेम सांग. మళ్ళీ సి ఫిక్స్. కంప్యూటర్ గారు, సి మహార్మాంగ్లు రైట్ ఆర్ రాంగ్? రైట్ ఆన్సర్. ఓకే సుజల్, 1000 రూపాయలు గెలుచుకున్నావు. సుజల్ కోసం ఒక్కసారి సుజల్ కోసం చప్పట్లు. కుచిలాపూర్ జడ్పిఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వాట్గూరే సుజల్ మొదటి ప్రశ్నకు జవాబు చెప్పి 1000 రూపాయలు గెలుచుకున్నాడు. ఇక్కడ పెడదాం ఇద్దరి మధ్య. ఓకే సుజల్, 3000 కోసం ఆడతావా? 1000 రూపాయలు తీసుకొని పండుగ చేసుకుంటావా? ఆడతావు. ఓకే సుజల్ కోసం ఇంకోసారి. రైట్ సుజల్. సుజల్ కోసం కంప్యూటర్ గారు రెండో ప్రశ్న. నేటివ్ ఫీమేల్ స్కూల్ అనే సంస్థను స్థాపించింది ఎవరు?
ఫులే దంపతులు, ఆంగ్లేయులు, సదాశివ్, పల్నాడు గోవాడే, కేశవ్ శివరాం భావడ్కర్. ఈ నలుగురిలో నేటివ్ ఫీమేల్ స్కూల్ని ఎవరు స్థాపించారు? ఏ జ్యోతిబా ఫులే దంపతులు. 100% ఫిక్స్ చేయమంటావా? లైఫ్ లైన్ ఏమన్నా కావాలన్నా? వద్దు. కంప్యూటర్ గారు, ఏ ఫులే దంపతులు? రైట్ ఆ రాంగ్ చెప్పండి ప్లీజ్. రైట్ ఆన్సర్. 2000 గెలుచుకున్నావు. మూడవ ప్రశ్నకు జవాబు చెప్తే 3000 గెలుస్తావు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఇట్లా బాగా ఆలోచించాలి. ఇందులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గురువుగా భావించనిది ఎవరు? ముగ్గురిని గురువుగా భావించారు, ఒకరు వేరుగా ఉన్నారు. ఆ వేరే ఉన్నటువంటి వాళ్ళ పేరు చెప్పాలి. బి సాహు మహారాజ్. 100% లాక్ చేయమంటావా? గెలిస్తే 3000, ఓడిపోతే ఇంటికి. ఓకే, లాక్ చేయమంటావా? కంప్యూటర్ గారు, బి లాక్ చేయండి, రిజల్ట్ చెప్పండి. సాహు మహారాజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే సుజల్, వెల్కమ్. 3000 రూపాయలు గెలుచుకున్నాడు. సుజల్ కోసం ఒక్కసారి చప్పట్లు కొట్టండి. 3000 రూపీస్. ఓకే, థ్యాంక్ యూ. 5000 కోసం ఆడతావా? ఓకే, థ్యాంక్ యూ. 5000 కోసం నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. 4th క్వశ్చన్. జ్యోతిరావు ఫులేని బాల్యంలో అల్లారి ముద్దుగా పెంచి పెద్ద చేసింది ఎవరు? బి సి సుగ్నాబాయి. ఫైనల్. లైఫ్ లైన్ వద్దా? లాక్ చేయమంటావా? ఓకే కంప్యూటర్ గారు, సి సుగ్నాబాయి లాక్ చేయండి, రిజల్ట్ చెప్పండి. సుగ్నాబాయి క్షీర్సాగర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎన్ని చెప్పావు? 4 చెప్పావు. 5వ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మీ నాన్న ఏం పని చేస్తాడు? రైతు. నాన్న ప్రశ్నని వచ్చింది కూడా నాన్నగారి ప్రశ్నని. కిసాన్ కా కూడా, రైతు కొరడా రాసిన సంవత్సరం. మహాత్మా జ్యోతిరావు ఫులే కిసాన్ కా కూడా అనేటటువంటి గ్రంథాన్ని రాశారు. అది ఏ సంవత్సరంలో రాశారో చెప్పాలి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఒకటే పడ్డాయి. ప్రింటింగ్ మిస్టేక్. సో సరే, ఓకే, కంటిన్యూ చేద్దాం. చెప్పు. సి ఫిక్స్ చేయమంటావా? కంప్యూటర్ గారు, ఫిక్స్ సి 1883. రైట్ ఆన్సర్. ఎన్నో ప్రశ్న? 5 అయినాయా? 5000 గెలుచుకున్నావా? వెల్కమ్. 5000 రూపీస్ గెలుచుకున్నాడు. సో ఇంకా ప్రైజ్ లేదు కాబట్టి 5000 రూపాయలు గెలుచుకున్నాడు. సెకండ్ ప్రైజ్ విన్నర్. కంగ్రాచులేషన్స్ సుజల్, 5000 రూపాయలు గెలుచుకున్నావు. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ. ఈ చెక్ తీసుకెళ్ళు. ఓకే, అందరికి దండం పెట్టి వెళ్ళు. చాలు, అందరికి నమస్కారం పెట్టి వెళ్ళు. సుజల్ కోసం ఒక్కసారి చెప్పండి. మొదటి బహుమతి వెళ్ళిపోయింది 10,000 రూపాయలు. ద్వితీయ బహుమతి వెళ్ళిపోయింది 5,000. ఇప్పుడు 3వ బహుమతి కోసమే వాడతారు వచ్చినటువంటి వాళ్ళు. సో సార్ ప్లీజ్ సార్, దాదారావు షెండే గారు లక్కీ డిప్ తీయండి సార్. దాదారావు షెండే లక్కీ డిప్ కాడ తెచ్చమని నాలో ఉంటే తెచ్చమని టోకెన్ తీయండి. ఓకే, థ్యాంక్ యూ. గుచ్చిలాపూర్ స్టాఫ్ వాళ్ళతో ఫోటోనా? హలో.
సుజల్కు ఈ ఎవరు మీలో ఎవరు విజేతలు ప్రోగ్రామ్ ఉంది అని తెలిసినప్పటి నుంచి బుక్ ప్రింట్ కాక ముందటి నుంచి నా నందిని హాల్ టికెట్ నెంబర్ 73 ఏ నందిని ప్లీజ్ కమిడా గౌతమ్ మోడల్ స్కూల్ నందిని. ఓకే నందిని సెల్ఫ్ ఇంట్రడక్షన్. My name is Nandini. I am studying in Gautam Model School. దగ్గర పడు. I am studying in Gautam Model School in 9th class. My father name is Prabha. Thank you for giving me this opportunity. ओके అది నీ దగ్గర ఉండొచ్చు. ओके नंदिनी, कौन बनेगा करोड़पति प्रोग्राम में आपका स्वागत है. हम अभी मैं चाहता हूं कि गौतम मॉडल स्कूल को दूसरा मौका आया है, ये हाथ से नहीं गंवाना. ओके సో బెస్ట్ ఆఫ్ లక్. కంప్యూటర్ గారు నందిని కోసం ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వండి ప్లీజ్. 3000 కోసం ఆడుతున్నట్టు. జ్యోతిబా ఫులేకి మహాత్మా బిరుదు లభించిన రోజు. మహాత్మా జ్యోతిరావు ఫులేకి మహాత్మా బిరుదు లభించినటువంటి రోజు ఏ రోజు ఆయనకు మహాత్మా బిరుదు లభించిందో చెప్పాలి. 11th ఏప్రిల్, 11th ఏప్రిల్. ఆప్షన్స్ దీంట్లో కూడా రాంగ్ చేశారు, రెండు ఒకటే దానికి వస్తున్నాయి. సో చెప్పు బేట. బి 11th ఏప్రిల్ 1888. ఏ కూడా ఒక మే ఉందా? రైట్ 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 రాంగ్ లేదు. ఓకే సారీ. బి ఫిక్స్ చేయమంటావా? ఫైనల్ 11th ఏప్రిల్ 1888 ఫిక్స్ చేయండి. రిజల్ట్ చెప్పండి. తప్పులో కాలేసి 11th May 1888 is the right answer. Sorry beta. Okay, thank you. సో నందిని కూడా ఛాన్స్ మిస్ చేసుకుంది. ఈసారి గౌతమ్ మోడల్ స్కూల్ వాళ్ళకు రెండో ఛాన్స్ మిస్ అయింది 3000 కోసం. నెక్స్ట్ సో सर नवीन गारू प्लीज. सुरेश सर जी आप लकी डिप के लिए आइए. नेक्स्ट ఇప్పుడు నెక్స్ట్ స్కూల్ వచ్చేసి జెడ్పిఎస్ఎస్ కోడద్. జే ప్రణీషా. ప్రణీషా వెల్కమ్ టు హాట్ సీట్. 3000 రూపాయల కోసం జే ప్రణీషాతో ఆడబోతున్నాం. జెడ్పిఎస్ఎస్ కోడద్. ఓకే ప్లీజ్ నీ గురించి చెప్పు. Father's name is Narayana. My mother name is Sulochana. ఓకే యు ఆర్ స్టడీయింగ్ ఇన్ 10th క్లాస్. ఓకే ప్రణీషతో 3000 కోసం మొదటి ప్రశ్న. ఇందులో అహ్మద్ నగర్లో జడ్జి గారి వద్ద కోర్టులో ఉద్యోగం చేసింది ఎవరు? అహ్మద్ నగర్లో జడ్జి గారి వద్ద కోర్టులో ఉద్యోగం చేసింది ఎవరు? సదాశివ్ భల్లాడ్ గోవండే, గోవిందరావు, విష్ణుపంత్ మోరేశ్వర్, విఠల్ భాస్కర్. ఏ ఫిక్స్ చేయమంటా? డీనా? ఓ సారీ, డి విఠల్ భాస్కర్ ఫిక్స్ చేయమంటావా? కంప్యూటర్ గారు డి విఠల్ భాస్కర్ రిజల్ట్ చెప్పండి. సారీ ప్రణీషా, ఏ సదాశివ్ భల్లాడ్ గోవండే इज द राइट आंसर. ओके बेटा राइट. सो नेक्स्ट सर गुरनुले सर जी, हमारे उपाध्यक्ष जी, జిల్లా అధ్యక్షులు మీరంతా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అఖిల భారతీయ మాలి మహాసంఘ కార్యకర్తలు, జిల్లా అధ్యక్షులు విజయవాడ వాడ్గురే, కుచిలాపూర్ విజయవాడ గురే, ఎంపీటీసీ వామన్ గారు, చంద్రశేఖర్ అంబేద్కర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మీ అందరి సహాయ సహకారాలతోటే ఈరోజు మరి ఇంత మంచి ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా మనం నిర్వహించుకోగలుగుతున్నాము. ఓకే సో నేను ఫస్ట్ స్కూల్ అనౌన్స్ చేస్తున్నాను. స్కూల్ వచ్చేసి 3rd టైం ఛాన్స్ గౌతమ్ మోడల్ స్కూల్. 3వసారి సి కోమల్. హాల్ టికెట్ నెంబర్ 093. ఆకలి ఏమన్నా అవుతుందా? లేదు కదా.
నిండుతుంది కదా కొంచెం. ఓకే, థ్యాంక్ యూ. సో కోమల్ బేటా, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ప్లీజ్. Good afternoon to all. Myself Komal. I am from 10th standard from Gautam Model School. ఓకే బేటా కోమల్, హార్టీ కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు హాట్ సీట్. సో ఇప్పుడు మనం కోమల్తో 3,000 రూపాయల కోసం, 3వ బహుమతి కోసం గౌతమ్ మోడల్ స్కూల్ నుంచి వచ్చింది తనతో ఆడదాం. కంప్యూటర్ గారు, మొదటి ప్రశ్న కోమల్ కోసం. నారాయణ మేఘాజీ లోఖండే దేన్ని స్థాపించారు? ఆయన స్థాపించినటువంటి సంస్థ పేరేమిటి? దేన్ని స్థాపించారు? సత్యశోధక సమాజం, రైతుల తిరుగుబాటు ఉద్యమం, మిల్లు ఉద్యోగుల సంఘం, మహిళా ఉద్యమం. నో, ఫస్ట్ క్వశ్చన్ కి నో లైఫ్ లైన్, సారీ. ఒకటి గెలిచాక నీకు లైఫ్ లైన్లు స్టార్ట్ అవుతాయి. మొదటి క్వశ్చన్ కు నో లైఫ్ లైన్. ఏ సత్యశోధక సమాజం? నారాయణ మేఘాజీ లోఖండే. బాగా ఆలోచించు. చెప్పాలి ఫాస్ట్గా. చెప్పు తల్లి. ఏ సత్యశోధక సమాజం? ఫిక్స్. కంప్యూటర్ గారు, కోమల్ ఏ సత్యశోధక సమాజం అంది? సారీ బేటా, ఆయన మిల్లు ఉద్యోగుల సంఘాన్ని స్థాపించాడు, ఎందుకంటే ఆయన కార్మిక నాయకుడు కాబట్టి. సో థర్డ్ ఛాన్స్ కూడా గౌతమ్ మోడల్ స్కూల్ మిస్ చేసుకుంది. సారీ స్టూడెంట్స్. సో నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ అలాగే ఉంది. నెక్స్ట్ కిన్వట్ గోటి నుంచి వచ్చిన మా మామయ్య గారు వామన్ రావు వాడయ్య గారు ఇప్పుడు లక్కీ చిట్టి తీశారు. సో ఫస్ట్ నేను స్కూల్ అనౌన్స్ చేస్తాను. లక్కీ స్కూల్ ఈజ్ మావాలా స్కూల్. బి జ్యోతి ఫ్రమ్ MJPBS మావాలా. Myself Jyoti. ఓకే. Father name is Jayfira. Mother name is Rizia. ఓకే, I am studying 8th. థ్యాంక్ యూ తల్లి, కూర్చో. సో జ్యోతి చిన్నప్పుడే తన తండ్రిని మహాత్మా జ్యోతిరావు ఫులే లాగా కోల్పోయింది. సో అమ్మ చదువులో ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి ఆ జ్యోతిబా ఫులే స్ఫూర్తితో. ఓకే కంప్యూటర్ గారు, ఫస్ట్ క్వశ్చన్. జ్యోతిబా ఫులే మంగళవారు చేపట్టిన బంద్ను సమర్థించి దానికి మద్దతు ప్రకటించిన సంవత్సరం. వాళ్ళు ఏ సంవత్సరంలో మంగళవారు బంద్ పాటించారు, దానికి ఆయన సమర్థించి ఆ సంవత్సరం చెప్పండి. మంగళి వాళ్ళు ఒక బంద్ చేపట్టాడు, విధవలకు శిరోమండనానికి వ్యతిరేకంగా వాళ్ళు బంద్ పాటించారు. దానికి జ్యోతిబా ఫులే సమర్థించాడు. ఏ సంవత్సరంలో వాళ్ళు బంద్ పాటించారో చెప్పాలి, సంవత్సరం చెప్పాలి. ఆన్సర్ బి. లాక్ చేయమంటారు, ఫైనల్ ఫిక్స్. 1857. ఎక్కడో చదివినట్టుందా? బాగా గుర్తు. ఫైనల్ చేయాలా?
ఓకే, కంప్యూటర్ గారు బి ఫిక్స్ చేయండి, ఆన్సర్ చెప్పండి. బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, 1000 రూపాయలు గెలుచుకున్నావు తల్లి. 1000 రూపాయల చెక్ నీకోసం. రైట్, ఇది ఇక్కడ పెడతాను. రైట్, జ్యోతి, బి జ్యోతి 3000 కోసం ఆడదామా? ఓకే, సో కంప్యూటర్ గారు నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్ వెల్కమ్ సార్. ప్రిన్సిపల్ గారు వచ్చారు. మీ స్టూడెంట్ సార్ ఇందాకే ప్రథమ బహుమతి గెలుచుకొని ప్లీజ్ పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఫూలే గారు వేదికపై ఉండగా ఒక చిన్నారి పాప ఆయనతో మా పాఠశాలలో ఏం కావాలని కోరుకుంది. ఆ పాప మా పాఠశాలలో ఇది కావాలి అని కోరింది. ఆమె ఏమన్నది? పూల తోట కావాలన్నదా, మధ్యాహ్న భోజనం మిడ్ డే మీల్స్ కావాలన్నదా, గ్రంథాలయం కావాలన్నదా, స్టాఫ్ లేదు ఉపాధ్యాయులు కావాలన్నదా? లైఫ్ లైన్. ఓకే, ఏది కావాలి? 50-50, చేంజ్ మై క్వశ్చన్స్, డబల్ డిప్. ఓకే, నీకు 2 ఆన్సర్స్ చెప్పడానికి అవకాశం వస్తుంది. నువ్వు 2 ఆన్సర్స్ చెప్పేసి, ఫస్ట్ వన్ సి, సెకండ్ వన్ చెప్పేసి. 3000 వస్తాయా, ఉన్నది పోతుందా నేను చెప్తా. ఫస్ట్ వన్ సి, సెకండ్ వన్ డి. మా పాఠశాలలో గ్రంథాలయం కావాలన్నది, మా పాఠశాలలో ఉపాధ్యాయులు కావాలన్నది, మధ్యాహ్న భోజనం అసలే వద్దన్నది. తిండి లేకున్నా సరిపోతుంది కానీ మాకు బుక్స్ కావాలా, తిండి లేకున్నా సరిపోతుంది మాకు టీచర్స్ కావాలి. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఐడియా. సో అమ్మా జ్యోతి, కంప్యూటర్ గారు, జ్యోతి మొదటి దానికే రైట్ ఆన్సర్, గ్రంథాలయం. 3000 రూపాయలు గెలుచుకున్నావు తల్లి. జ్యోతికి 3000 రూపాయల చెక్ ఇస్తున్నాను. ఇది 3000 గెలుచుకున్నందుకు మహాత్మా జ్యోతిబా ఫులే స్టాఫ్ వాళ్ళందరూ కూడా దయచేసి వచ్చి జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాము. గర్ల్స్ మహాత్మా జ్యోతిబా ఫులే స్టాఫ్ ప్లీజ్ రండి. 3000 రూపాయలు గెలుచుకొని జ్యోతి మొదటి బహుమతి కాకుండా 3వ బహుమతిని గెలుచుకుంది. కంగ్రాట్స్ మేడం. 2 అయినా ఓకే.